హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. నేను దీప్తి. పెళ్ళైన తర్వాత పిల్లలుంటే లైఫ్ కంప్లీట్ అవుతుంది అంటూ చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఆ అదృష్టం ఉండదు. ఎన్నో దేవుళ్ళని దర్శనం చేసుకుంటూ ఉంటారు, ఎందరినో డాక్టర్స్ని కలుస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఆ డ్రీమ్ అలా ఇన్కంప్లీట్గా ఉండిపోతూనే ఉంటుంది. ఇవాళ అంటే జూలై 25 వరల్డ్ ఐవీఎఫ్ డే. ఈ ఐవీఎఫ్ డేని పురస్కరించుకొని నేను ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అలాగ పిల్లలు కావాలి అని అనుకుంటూ ఇన్కంప్లీట్గా ఉన్న వాళ్ళందరికీ నిజంగా వాళ్ళ కళ సాకల్యం అయింది అని అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ డేని జూలై 25న సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఆన్ దిస్ నోట్ ఇవాళ మన మార్గం కార్యక్రమం ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ మెడిసిన్ని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్ అందరికీ ఒక్కసారి సలాం, నమస్తే, కంగ్రాచులేషన్స్ అని తెలియజేస్తూ ఇవాళ సాక్షి టీవీలో విజయవాడ స్టూడియో నుంచి మనతో జాయిన్ అవుతున్నారు 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు. హలో మేడం, నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. నిజంగా మీరు లేకపోతే ఎంతమంది ఇంకా అలాగా బాధపడుతూనే ఉండుంటేవారు. సో ప్రతి వారం మనం 49 సంబంధించి ఈ మార్గం ప్రోగ్రామ్ లో ఒక్కొక్క టాపిక్, సంతానలేమి సమస్య గురించి ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ ప్రతిసారి ఆడవాళ్ళనే పాయింట్అవుట్ చేస్తూ ఆడవాళ్లే కారణం సంతానలేమి సమస్యకి అంటూ అనుకుంటూ ఉంటారు. కానీ మగవాళ్లలో కూడా లోపాలు ఉండడం జరిగితే పిల్లలు పుట్టరు అన్నది ఎంతవరకు కరెక్టో ఈ సబ్జెక్ట్ గురించి ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చెప్పండి మేడం, అసలు మగవాళ్ళకి కూడా సంబంధం ఉంటుంది, వాళ్ళ కూడా సంతానలేమి సమస్య కలుగుతుంది అనడంలో ఎంతవరకు డెప్త్ ఉంది? ఎస్, డెఫినెట్లీ అండి. ఇప్పుడు సంతానలేమి సమస్య ఉన్నప్పుడు 30% ఆడవాళ్ళలో కారణాలు చూస్తాం, 30% మగవాళ్ళలో కూడా కారణాలు చూస్తాం. అండ్ ఇంకో 30% ఇద్దరిలో కూడా మనం లోపాలు చూస్తూ ఉంటాం. సో ఆల్మోస్ట్ సమభాగమే ఉంటుంది ఇద్దరిలో కూడా. ఒక 10% కపుల్స్ మాత్రం ఏ ప్రాబ్లము లేకపోయినా కూడా వాళ్ళు, అంటే మనం చేసిన టెస్ట్లో ఏ ప్రాబ్లం బయటపడకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. బట్ మిగతా 90%లో చూస్తుంటే హాఫ్ ద టైం మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. సో మగవారిలో సంతానలేమి సమస్య కలగడానికి అంటే వాళ్ళ వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమంటారు? సో వేరియస్ రీజన్స్ ఉంటాయండి. సో మనకి స్పర్మ్స్ అనేవి ఉత్పత్తి అయ్యి బయటికి రావడానికి మనకి వేరియస్ హార్మోన్స్ అనేవి అవసరం ఉంటుంది. మెదడు నుంచి కానీ, పిట్యూటరీ గ్లాండ్స్ అని అంటాం, అక్కడి నుంచి, బీజం నుంచి, అవన్నీ కూడా మనకి ఇంటాక్ట్గా ఉంటేనే కణాలు ఉత్పత్తి జరిగి అది బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యాక్సెస్లో ఎక్కడ మనకు ప్రాబ్లం వచ్చినా కూడా కణాలు తగ్గిపోవడం కానీ, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో స్ట్రెస్ వల్ల, సింపుల్ స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల, కొన్ని టాబ్లెట్స్ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. వెరికోసీల్ అంటాము, హైడ్రోసీల్ అంటాం, దీనివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి బీజంకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు. కొన్ని సర్జరీస్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో చాలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ కామన్లీ ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి సంతానలేమి సమస్య అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో సంతానలేమి సమస్యకి సంబంధించి మగవారిలో ఎస్పెషల్లీ ఉన్న ఆ రీజన్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ టీవీ చూస్తున్న మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి, మీకున్న డౌట్స్ని కంప్లీట్గా క్లారిఫై చేసుకోండి. అయితే మేడం, మగవారిలో వీర్యకణాల సంఖ్యకి సంబంధించి ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఐడియల్, అది ఏంటి దాని పరిస్థితి ఏంటి? సో WHO గైడ్లైన్స్ ప్రకారం రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా మనకి కొత్త గైడ్లైన్స్ అనేవి రిలీజ్ అయినాయి. దాని ప్రకారంగా చూసుకుంటే మనకి 16 మిలియన్ కౌంట్ అనేది ఉంటే మనకి నార్మల్ అనమాట. సో ఎనీథింగ్ మోర్ దాన్ 16 మిలియన్ ఉంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం పడచ్చు. బట్ కేవలం కౌంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. మనకి కౌంట్ బాగా ఎక్కువ ఉండి కదిలే కణాల సంఖ్య తక్కువ ఉన్నా కూడా అది దానివల్ల ఉపయోగం ఉండదు. సో యాజ్ సచ్ మనం అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. కౌంట్, కదిలే కణాల సంఖ్య, ఆకారం, కరెక్ట్గా ఉండే కణాల సంఖ్య, అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసి దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. సో బేసికల్గా ఈ వీర్యకణాల సంఖ్య, కదిలే కణాల సంఖ్య రెండు అసెస్ చేయడమే ఈ వీర్యకణాల పరీక్ష అంటేనా? ఎస్, డెఫినెట్లీ. సో వీర్యకణాల పరీక్షలో మనము కొన్ని పారామీటర్స్ కన్సిడర్ చేస్తాం, ఫిజికల్ పారామీటర్స్ అండ్ మైక్రోస్కోపిక్ పారామీటర్స్. సో అసలు శాంపిల్ ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఉంది, కలర్ ఎలా ఉంది, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మనం ఏమైనా కనిపెట్టగలుగుతామా. మైక్రోస్కోపిక్ పారామీటర్స్లో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ 3 పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో ఈ హోలిస్టిక్ రిపోర్ట్తో మనము ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది గెస్ చేయగలుగుతాం. రైట్ అండి. వలి అనే కాలర్ హిందూపూర్ నుంచి మనతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. చెప్పండి వలి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి.
మేడం అదే మేడం మా నమస్తే, చెప్పండి. ఈ నెల సరిగ్గా వచ్చేసి కడుపు నొప్పిస్తుంది, నెల సరిగ్గా కావడం లేదు మేడం. హలో, ఓకే, ఎలా వస్తుందండి నెలసరి? నెలసరి సరిగ్గా నెలసరిలు ఎలా వస్తున్నాయి? ఒక తూరి నెలసరి సరిగ్గా వస్తుంది, ఒక తూరి రాదు మేడం. అందులో కడుపు నొప్పి వస్తుంది మేడం. ఈ ఛాతీలు కూడా నొప్పిస్తాయి మేడం. లేటుగా వస్తుందండి? అవును మేడం. లేటుగా వస్తుందా? టైంకి రావట్లేదా? రావడం లేదు మేడం. కడుపు నొప్పి ఓకే, రావడం, సుస్తు వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది. నిద్ర కూడా రాదు మేడం. డేట్ వస్తుందనగా నిద్ర కూడా సరిగ్గా రావడం మేడం, రాదు మేడం. నెలసరి వస్తుందనగా ఒక 5 రోజులు. వయసు ఎంత అండి మీ వైఫ్ ది? మేడం మా మిస్సెస్ వచ్చేసి మేడం 38 మేడం. 38 ఇయర్స్. ఓకే ఓకే. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా కామన్ అండి. దీనివల్ల మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఒక బేసిక్ స్కానింగ్ అనేది చేయించుకుంటే ఏమన్నా నీటి బుడగలు ఉన్నాయా, అలాంటి సమస్య ఏమైనా ఉందా, గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇలాంటివి తెలిసే అవకాశం ఉంటుంది. అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్ట్లు కూడా చేస్తాము. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే డెఫినెట్లీ అది నార్మల్ అయితే కాదు. అది ఎందుకుంది అనేది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ వాలి గారు, మీరు ఒకసారి 49కి హాస్పిటల్కి రండి. మీ వైఫ్కి సంబంధించి టెస్ట్లు అవి అక్కడ చేస్తారు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ మీ ప్రాబ్లం డెఫినెట్లీ సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేడం, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ టెస్ట్ గురించి, వీరకణాల సంఖ్య టెస్ట్ గురించి మాట్లాడితే, సపోజ్ ఇప్పుడు ఆ టెస్ట్లో కౌంట్ తక్కువ వచ్చింది అని వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇంకా సహజ పద్ధతి ద్వారా వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఇంకా ఛాన్స్ ఉండదంటారా? అలా ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు ఇట్స్ అ సైన్స్ అనమాట. అంటే మనకి మ్యాథ్స్లో ఇంత ఉంటే ఇంతే, అంటే 1+1 = 2 అన్నట్లు అలా ఉండదు. ఇట్స్ జస్ట్ అ ప్రాబబిలిటీ అనమాట. రాకపోవడానికి మనకు ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇంత కౌంట్ కన్నా ఎక్కువ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, తక్కువ ఉంటే రాదు అని కాదు, అవకాశం తగ్గుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని పెంచుకుంటాం అనమాట. సో హార్డ్ అండ్ ఫాస్ట్గా ఇంత ఉంటే వచ్చేస్తుంది, ఇంత ఉంటే రాదు అనేది ఏమి ఉండదు. బట్ తక్కువ కౌంట్ ఉన్నప్పుడు, మొటిలిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో తక్కువ అవకాశం ఉన్నప్పుడు మనం ఊరికనే టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం, ట్రీట్మెంట్కి వెళ్ళిపోతే మంచిది. ప్రెగ్నెన్సీ రావాలి కదా త్వరగా, అందుకని. సో దీస్ ఆర్ జస్ట్ ఆర్బిటరీ కట్ ఆఫ్ వాల్యూస్. అంటే మనకి ట్రీట్మెంట్ డిసైడ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి అంతే తప్ప న్యాచురల్ ప్రెగ్నెన్సీ వీళ్ళకి ఏ కపుల్కి కూడా రాదు అని అయితే చెప్పడానికి ఉండదు. సో అల్టిమేట్గా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఒక్క స్పర్మ్ చాలు. ఐడియల్లీ ఒక్క స్పర్మ్ ఎగ్ని కరెక్ట్ టైంకి కలిస్తే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఎట్లా అంటే ఎంత తక్కువ కౌంట్ ఉన్నా జరగచ్చు, బట్ జరిగే అవకాశం తక్కువ అని అంతే. సో బేసికల్గా ఇప్పుడు ఆ మెడిసిన్స్ తీసుకోవడం జరిగితే అప్పుడు స్పర్మ్ కౌంట్ పెరిగి అంత నార్మల్గా ఉండే సిచ్యువేషన్ ఉంటుందా? యా, నార్మల్గా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది అండ్ ప్రాబబిలిటీ పెరుగుతుంది అంతే. ఈ కౌంట్ ఉంటే డెఫినెట్లీ వచ్చేస్తుంది అని కూడా చెప్పలేము, అవకాశం పెరుగుతుంది అంతే. ఓకే. సో ఇప్పుడు మనం వరి బీజం అంటూ ఉంటారు కదండి, వరి బీజం అంటే ఏంటి, సంతానలేమికి వరి బీజానికి ఏంటి, ఏమైనా సంబంధం ఉందా? సో వారికోసిల్ అనే ప్రాబ్లంలో మనకి బీజం దగ్గర ఉండే కొన్ని వెజల్స్ అనేవి డైలేట్ అయిపోతాయి. దానివల్ల మనకి రక్తం అక్కడ ఆగిపోయి టెంపరేచర్ అనేది పెరగడం జరుగుతుంది. సో మనకి కణాల ఉత్పత్తి కరెక్ట్గా జరగాలి అంటే టెంపరేచర్ మరీ ఎక్కువ ఉండకూడదు. ఆ రీజన్ వల్లే మనకి బీజాలు కొంచెం మనకి బాడీలో నుంచి బయటికి జారి ఉండాలి. సో ఇప్పుడు వెరికోసిల్ అనే ప్రాబ్లంలో మనకి మళ్ళీ టెంపరేచర్ ఎక్కువ అయిపోయి స్పర్మాటోజెనసిస్ అంటే కణాల ఉత్పత్తి సరిగ్గా జరగకపోవడానికి అవకాశం ఉంది, మొటిలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతుంది. సో దీనికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? అయితే సో వెరికోసిల్ అనేది మనం సర్జికల్గా కూడా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, బట్ అందరికీ సర్జరీ అవసరం ఉండదు. సో చాలామంది జస్ట్ స్కాన్లో వెరికోసిల్ అనే ఫైండింగ్ తోటి ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకోవాలని అనుకుంటూ ఉంటారు. బట్ క్లినికల్గా మనకి పాల్పబుల్ అంటే మనకి తగిలితే తప్ప దానికి సర్జరీ అనేది అవసరం ఉండదు. అండ్ వాళ్ళ కౌంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా వాళ్ళకి సర్జరీ అవసరమా లేదా అనేది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. చెయ్యకూడనివి చేసినా కూడా మనకి ఇంకా హాని కలిగే అవకాశం ఉంటుంది. సో అందరికీ సర్జరీ అయితే అవసరం ఉండదు. గ్రేడ్ ఆఫ్ వెరికోసిల్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు మగవారిలో సంతానలేమి సమస్య ఉన్న వారికి మరి చికిత్స విధానం ఏంటండి?
సో అది వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మేము డిసైడ్ చేస్తాము. సో కొన్ని ప్రాబ్లమ్స్కి మనం మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వచ్చు. కొన్ని మెడికేషన్స్ పనిచేస్తాయి, కొన్ని ఇంజెక్షన్స్ పనిచేస్తాయి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్కి మనం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు IUI కానీ IVF కానీ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని ఇప్పుడు మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి డెఫిషియన్సీ ఉంటే మనం ఆ హార్మోన్స్ని బయట నుంచి సప్లిమెంట్ చేయొచ్చు. సో కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని టాబ్లెట్స్ ద్వారా మనకి స్పర్మ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే టెస్టిక్యులర్ ప్రాబ్లం, బీజంలోనే మనకు ప్రాబ్లం ఉంది, కణాల ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది అంటే పెద్దగా మనకు ఆప్షన్ ఉండదు మెడికల్ మేనేజ్మెంట్కి. అప్పుడు మనం సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్లో లేకపోతే మనకి IVF ద్వారా అట్లా మనం ట్రై చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అట్లా. రైట్ అండి. వరలక్ష్మి గారు అనంతపురం నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వరలక్ష్మి గారు చెప్పండి. హలో 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 వరలక్ష్మి గారు చెప్పండి. మేడం, పీరియడ్స్ అయితే కంటిన్యూ వస్తున్నాయి. మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే. మా ఆయనకి కౌంట్స్ తక్కువ ఉన్నాయన్నారు, కానీ టాబ్లెట్స్ చెప్పండి. ఏం మింగుతున్నాడు. ఓకే, అంతే మేడం. ఎంత ఉందండి కౌంట్? కౌంట్స్ 16 ఏమో ఉందన్నారు మేడం. కౌంట్ తక్కువ ఉంది. ఎంత ఉంది మీకు ఏమైనా ఐడియా ఉందా? కౌంట్ అదే 16 ఏమో అన్నారు మేడం. ఓకే, 60 యాక్చువల్లీ నార్మల్ అండి. బట్ ఓకే, మీకు ప్రాబ్లీ సరిగ్గా గుర్తులేదేమో. సో కౌంట్ తక్కువ ఉంది అంటే ఎంత తక్కువ ఉంది అనేది మనం చూసుకోవాలమ్మా. ఎందువల్ల తక్కువ ఉంది అనేది కొన్ని టెస్టులు చేసుకోవాలి. కొన్ని ప్రాబ్లమ్స్కి మెడికేషన్స్ పనిచేస్తాయి, బట్ అన్నిటికీ మెడిసిన్స్ పనిచేయవు. అవసరమైతే ఇప్పుడు మనకి మెడిసిన్స్ ద్వారా అయ్యే పని కాదు అని అనుకుంటే IUI IVF 2 ఆప్షన్స్ ఉంటాయి. కౌంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ 10 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అంటున్నారు కాబట్టి జస్ట్ మెడిసిన్స్ ద్వారా మనం ట్రై చేయడం కన్నా కూడా IUI IVF లాంటివి ట్రై చేయడమే మంచిది మీకు. రైట్ అండి. సంతానలేమి సమస్యకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. ప్రస్తుతం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. సంతానలేమి సమస్య, అది కూడా మగవారిలో ఎలాంటి కారణాలు సంతానలేమి సమస్యకి కారణం అవుతాయి అన్న అంశం గురించి మాట్లాడుతున్నాము. మనతో మాట్లాడడానికి రామకృష్ణ అనే కాలర్ కడప నుంచి రెడీగా ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి. మేడం. హలో హలో మేడం నమస్తే, మేడం. చెప్పండి. హలో మేడం. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, మీ హలో. ప్రాబ్లం చెప్పండి, వినిపిస్తుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు రామకృష్ణ మేడం. మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. అదే మేడం, ఇప్పుడు మా చెప్పండి, మీ పాప ప్రాబ్లం చెప్పండి. 12 సంవత్సరాలైంది మేడం. మేడం. ఓకే, హలో. చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది. 12 సంవత్సరాల పాప ఉందా మీకు? కాల్ కట్ అయినట్టుందండి ప్రాబబ్లీ. సో మేడం, అజోస్పర్మియా అంటే ఏంటి? దీనికి సంబంధించి సంతానలేమికి ఏమన్నా సంబంధం ఉందా? డెఫినెట్లీ అండి. అజోస్పర్మియా అనే కండిషన్లో మనము కణాల పరీక్ష చేసినప్పుడు ఇచ్చిన శాంపుల్ ఒక్క స్పర్మ్ కూడా కనిపించకపోతే మనం అజోస్పర్మియా అని లేబుల్ చేస్తాం. సో ఒక్కొక్కసారి శాంపుల్ తీసుకున్న తర్వాత మనం మైక్రోస్కోప్లో చూస్తే స్పర్మ్స్ అనేవి అసలు కనిపించవు. సో దాన్ని ప్రాసెసింగ్ చేస్తాం, సెంట్రిఫ్యూగేషన్ చేస్తాము. ప్రాసెసింగ్ చేసి డెబ్రీస్ కానీ మిగతావన్నీ వేరే సెల్స్ అన్నీ కూడా మనము సెపరేట్ చేసి మళ్ళీ కూడా ఎగ్జామిన్ చేస్తాము. మళ్ళీ ఎగ్జామిన్ చేసినా కూడా మనకు స్పర్మ్స్ కనపడకపోతే డెఫినెట్లీ అజోస్పర్మియా అని లేబుల్ చేయొచ్చు. సో సింగిల్ అనాలిసిస్ తోటి మనం అజోస్పర్మియా లేబుల్ చేయము, మళ్ళీ రిపీట్ చేస్తాము. రెండోసారి కూడా మనకు కనపడకపోతే 0 కౌంట్ అనేది మనం అజోస్పర్మియా కింద కన్సిడర్ చేస్తాం. సో ఆబ్వియస్లీ స్పర్మ్స్ అనేవి శాంపుల్లో లేవు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు న్యాచురల్గా. ఎందుకు అజోస్పర్మియా ఉంది అనేది కనిపెట్టి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
సో అజోస్పర్మియా అనే కండిషన్ కూడా కంప్లీట్లీ క్యూరబుల్ అంటారు అయితే? యా, ఇట్స్ నాట్ క్యూరబుల్ అయితే కాదండి. అంటే మనం మెడిసిన్స్ ఇచ్చి లేకపోతే సర్జరీ చేసి అజోస్పర్మియాని మార్చడానికి అవకాశం ఉండదు. బట్ స్పర్మ్స్ అనేవి ఉత్పత్తి అవుతున్నాయి అంటే మనము డైరెక్ట్గా టెస్టికల్స్ నుంచి అవి రిట్రీవ్ చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చాలాసార్లు అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఏదో ఎక్కడో రేర్ కేసెస్లో మనకి సర్జరీ చేసి మళ్ళీ మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది, చాలా రేర్ అది. బట్ అదర్వైజ్ అజోస్పర్మియాకి ట్రీట్మెంట్ అయితే ఉండదు. బట్ వాళ్ళ జీన్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రై చేయొచ్చు. ఓకే. సో బేసికల్గా సంతానలేమి సమస్య అన్న వెంటనే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంది అన్నట్టు ఇందాక కాలర్స్ మనతో మాట్లాడినప్పుడు కూడా ఈ పాయింట్ ఒకటి రేస్ చేశారు. అంటే ఇది జెనెటికల్గా వ్యాపించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? యా, డెఫినెట్లీ అండి. కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాము, వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అంటాము, సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాము. సో ఇవి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి స్పర్మ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కౌంట్ బాగా తక్కువ ఉండడము, ఒక్కొక్కసారి అజోస్పర్మియా కూడా ఉండడము, అంటే జీరో కౌంట్ ఉండడం కూడా చూస్తాము. సో డెఫినెట్లీ జెనెటిక్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ బాగా తక్కువ స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా కొన్ని జెనెటిక్ టెస్ట్లు మనం చేసి దానివల్ల రీజన్ ఉంది అని అనుకుంటే ముందుగానే చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ స్పర్మ్స్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే నెక్స్ట్ జనరేషన్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో కౌన్సిలింగ్కి వాళ్ళకి మనం ఖచ్చితంగా జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి వరలక్ష్మి గారు అమలాపురం నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం. హలో, నమస్తే చెప్పండి. మేడం. హలో, నమస్తే, చెప్పండి. మేడం నాకు 7 years అయింది. చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. 7 years అయిందండి. ఓకే. నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి 3 years బ్యాక్. 3 years బ్యాక్ ఎక్టోపిక్ వచ్చిందండి. హలో, చెప్పండి. ఒక రైట్ ఎక్టోపిక్ వచ్చింది, దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేశారమ్మా? ట్యూబ్ తీయాల్సి వచ్చిందా? రప్చర్ అయింది మేడం, ట్యూబ్ తీసేశారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మేము తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదండి? ఐవీఎఫ్ ప్రాసెస్ అంటున్నారు మేడం. మాకు సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా మేడం, ఉండవా మేడం? అంటే ఈయనకి మోటిలిటీ 5% సో మీకు ఒక ట్యూబ్ తీసేశారు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్లేస్ ఒక ట్యూబ్, ఇంకొక ట్యూబ్ నార్మల్గా ఉంటే మీరు స్టిల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఏదైనా రీజన్ వల్ల ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. ట్యూబల్ ఫ్యాక్టర్కి మాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది మామూలుగా. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది, గర్భసంచిలో పొర బాగుంటుంది. ట్యూబ్ ఒకటే ప్రాబ్లం ఉంది, ట్యూబ్లో జరగాల్సిన ప్రాసెస్ మనం ల్యాబ్లో చేస్తున్నాము. సో సక్సెస్ రేట్ అనేది బెస్ట్ ఉంటుంది. బట్ సింగిల్ ట్యూబ్ లేదు అని ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే యాక్చువల్గా లేదు. రామలక్ష్మి గారు, మీకు ఇలాంటి డౌట్ ఉంటే డెఫినెట్గా 49కి రండి, సుమవర్ష గారు ట్రీట్మెంట్ ఇస్తారు. హ్యాపీగా మీరు ఎలాంటి భయాలు ఆలోచనలు ఏం లేకుండా హాయిగా కనొచ్చు అనమాట. యా మేడం, మనం డిస్కస్ చేస్తున్నాము ఇదే టాపిక్ సంబంధించి. అంటే ఇది జెనెటికల్గా ట్రాన్స్మిట్ అవుతుందా అన్న అంశానికి సంబంధించి కన్ఫర్మ్ అని చెప్పచ్చా, చెప్పలేమా? ఇంతకీ కన్ఫర్మ్ కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే జెనెటిక్ ప్రాబ్లమ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. డెఫినెట్లీ 5 million కౌంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి లేకపోతే అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే జెనెటిక్ రీజన్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ ఆన్ అవ్వచ్చు కాబట్టి మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అదే రీజన్ అని చెప్పలేము. కౌంట్ తక్కువ ఉండడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో టెస్ట్ అయితే చేస్తాము, బట్ అందరికీ అది పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు. మెడికల్గా మీరు ఏవైతే రీజన్స్ చెప్తూ వచ్చారో సంతానలేమి సమస్యకి సంబంధించి, ఎస్పెషల్లీ మగవాళ్లలో ఈ రీజన్స్ అన్ని సైంటిఫిక్గా మెడికల్గా మీరు మాట్లాడుతూ వచ్చారు. బట్ జనరల్గా స్మోకింగ్ కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే బయట తింటూ ఉన్న జంక్ ఫుడ్ ఎక్కువ అవ్వడం కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్లో కానీ, ఈ కారణాలన్నీ కూడా ఇంక్లూడింగ్ పొల్యూషన్ అండ్ స్మోకింగ్తో పాటు కూడా సంతానలేమి సమస్యకి అవన్నీ కూడా తోడ్పడడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మోస్ట్ కామన్ రీజన్ ఇప్పుడు నిజం చెప్పాలంటే.
చాలా మందికి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. మేము టెస్ట్లన్నీ చేస్తూ ఉంటాం, బట్ అన్ని టెస్ట్లలో అన్నీ నార్మల్లే ఉంటాయి. సో వాట్ ఈస్ ద రీజన్ అనుకుంటే మ్యాక్సిమం లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటుంది. సో వాళ్ళని అడిగితే కరెక్ట్గా మనం తెలుసుకోగలిగింది, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో, టైంకి తినరు, నైట్ నిద్ర సరిగ్గా ఉండదు, ఎక్సర్సైజ్ అనేది అసలు ఉండదు, మ్యాక్సిమం జంక్ ఫుడ్ తింటూ ఉంటారు, స్మోక్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్, సో బింజ్ ఈటింగ్ అని అంటాము, ఎక్కువగా ఒకటేసారి అబ్నార్మల్ టైంలో తినడం. సో డెఫినెట్లీ ఒబీస్ ఉంటారు, అధిక బరువు అనేది ఉంటుంది. అండ్ చాలాసార్లు మనం చూస్తాము వాళ్ళకి షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ స్పర్మ్స్ ప్రొడక్షన్ పైన మనకి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇవి మనం టెస్ట్లలో మనము ఇది అని మనం తేల్చుకోవడానికి ఉండదు, బట్ అన్ని వేరే టెస్ట్లు నార్మల్ ఉన్నప్పుడు చాలా వరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి ఒక 3 months ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వాడితే మనకి ప్రెగ్నెన్సీ అంటే శాంపిల్లో ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం కనపడుతుంది. సో ఇదే మనకి ఇండైరెక్ట్ ప్రూఫ్ దట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అని, దానివల్లే వాళ్ళకి ప్రాబ్లీ తగ్గింది అని. సో ఇప్పుడు ఒక కపుల్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు న్యాచురల్గా వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి కావాల్సిన కౌన్సిలింగ్తో స్టార్ట్ అవుతుందా అండి, లేకపోతే టెస్ట్లు, మెడికేషన్స్ ఇవి రెగ్యులర్ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అంటారా? బికాస్ చాలా మంది కొంచెం వెనక స్టెప్ వేస్తూ ఉంటారు. ఐవీఎఫ్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, డాక్టర్స్కి వాళ్ళ యొక్క సీక్రెట్స్ చెప్పాలి అని అన్నా కొంచెం ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. సో ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఇండివిజువలైజ్డ్ ఉంటుందండి. ఆ కపుల్ ఏజ్ని బట్టి, వాళ్ళకి ఎంత కాలం అయింది మ్యారేజ్ అయ్యి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనే దాన్ని బట్టి. తక్కువ మ్యారేజ్ లైఫ్ ఉంది, యంగర్ కపుల్ త్వరగానే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అంటే మనం జస్ట్ మెడిసిన్స్ పెట్టి ఇంట్లో ట్రై చేసుకోవడానికి టైం ఇస్తాం డెఫినెట్లీ. బట్ అదే ఒక ఏజ్డ్ కపుల్ వచ్చినా, లేకపోతే మ్యారేజ్ అయ్యి 5 years 10 years అయినా ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ టైం వేస్ట్ చేయడానికి మేము చెప్పము. బికాజ్ ఎప్పుడైనా కూడా మనకి రిజల్ట్ అనేది ఏజ్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఏజ్ అయ్యే కొద్దీ సక్సెస్ రేట్ బాగా తగ్గుతూ ఉంటుంది ప్రతి ట్రీట్మెంట్కి కూడా. సో అది ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. బట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ న్యాచురల్గా ట్రై చేసుకునే అవకాశం ఉంటే డెఫినెట్లీ న్యాచురల్గానే ట్రై చేసుకోమని చెప్తాము. అవకాశం లేకపోతేనే ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. యూజువల్గా ఆడవాళ్ళకైతే 30 దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కన్నా బిలో 30 అయితే ఐడియల్ అని చెప్తారు. అలాగే మగవాళ్ళకు కూడా ఏదైనా ఒక ఏజ్ లిమిట్ ఉంటుందా? యా, సో కంపేర్ టు ద లేడీస్, జెంట్స్కి ఏజ్కి సంబంధించిన చేంజెస్ కొంచెం తక్కువ అండ్ స్లోగా అవుతుందన్నమాట. బట్ అవుతుంది, డెఫినెట్లీ చేంజెస్ అనేవి వస్తాయి ఏజ్ రిలేటెడ్గా. ఎస్పెషలీ మనకి స్పర్మ్ డిఎన్ఏ పైన మనకి ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. బట్ మేబీ ఒక డెకేడ్ లేటర్, అంటే ఇప్పుడు లేడీస్లో 30 yearsకే మనకి చేంజెస్ కనిపిస్తాయి. ఒక 40 years నుంచి మేబీ మనం మేల్స్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫర్ దట్ మ్యాటర్ మేల్స్ త్రూఅవుట్ దర్ లైఫ్ వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది, దే ఆర్ ఫర్టైల్. బట్ లేడీస్కి మెనోపాజ్ తర్వాత దర్ ఇస్ నో పాసిబిలిటీ. సో అలా చూసుకుంటే మేల్స్కి కొంచెం ఎక్కువ టైమే ఉంటుంది. బట్ ఏజ్ అయ్యే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డౌట్స్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు మీరు. గుడ్ టు హ్యావ్ యూ అండి షో. ఇది వాళ్ళ మార్గం. చూస్తూనే ఉండండి సాక్షి.